ఒక చిన్న ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష పెడతారు. స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వడం కంపల్సరీ. ఎందుకంటే దాదాపు అన్ని రకాల వేకెన్సీస్ కలిపి దాదాపు 245 వేకెన్సీస్ దాకా, చైర్మన్, మెంబర్సు, సోషల్ వర్కర్స్ కలిపి 245 వేకెన్సీస్ దాకా వస్తున్నాయండి. అలాగే అప్లై చేసేటువంటి వాళ్ళు కూడా వేలల్లో ఉంటారు. కాబట్టి వీళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం అనేటువంటిది ఇంటర్వ్యూకి చాలా అవసరం. కాబట్టి మొదట స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఉండబోయేటువంటి సిలబస్ ఏంటి అంటే, సిలబస్ అంటే ప్రత్యేకంగా సిలబస్ చెప్పలేదు. అంటే మీరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలోనూ జువెనైల్ జస్టిస్ బోర్డులోనూ విధులు నిర్వర్తించాలి. కాబట్టి మొదటగా మీరు తెలియవలసినటువంటిది ఏంటి అంటే, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2016, 2020 అమెండ్మెంట్ 2022 గురించి పూర్తి వివరాలు చదువుకోవాలి. ఆ యాక్ట్ పూర్తిగా చదువుకోవాలి. ఏ సెక్షన్లో ఏముంది, ఏ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, అది చదువుకోవాలి. అది వస్తుంది సిలబస్లో. రెండోది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గురించి కంప్లీట్ దాని యొక్క స్ట్రక్చరు, విధుల గురించి తెలుసుకోవాలి. అలాగే మనకి జేజేబీ జువెనైల్ జస్టిస్ బోర్డుల గురించి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా కంప్లీట్ అవగాహనతో పాటు కారా అంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, స్టేట్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి. దీంతో పాటు కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్టు, అలా హిందూ సక్సెషన్ యాక్టు, వాటితో పాటు మహిళలకు సంబంధించినటువంటి, బాలలకు సంబంధించిన పూర్తి ఆ చట్టాలు ఏదైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ పోక్సో యాక్ట్తో సహా లేటెస్ట్గా వచ్చినటువంటి నిర్భయ యాక్టు, పోక్సో యాక్టు, వీటన్నిటి గురించి కూడా అవగాహన ఉండాలి. అలాగే లేటెస్ట్గా బాలలకి, మహిళలకి సంబంధించినటువంటి విధానాలు అనేటువంటివి తెలిసి ఉండాలి. వీటి మీద స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. సార్, మీరు పరీక్షా విధానం సిలబస్ చెప్పారు, బాగుంది సార్. ఈ పరీక్షా విధానం సిలబస్ తెలిసిన వాళ్ళకు కోచింగ్ గురించి తెలియాలి కదా. అవును. అట్ ద సేమ్ టైం ఇలాంటి పోస్టులకు కోచింగ్ ఏమైనా ఉంటుందా? అట్ ద సేమ్ టైం స్టడీ మెటీరియల్ బుక్స్ గురించి చెప్పండి సార్. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ వివరాలు ఇప్పుడు ఆల్రెడీ మనం సిడిపిఓ కోచింగ్ అనేటువంటిది నడుస్తుందండి. ఇది ఇవన్నీ కూడా సిడిపిఓ సిలబస్లో భాగంగా ఉన్నాయి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అంగన్వాడీ టీచర్లు, అలాగే గ్రేడ్ 1, గ్రేడ్ 2 సూపర్వైజర్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, ఏసీడిపిఓ, సిడిపిఓ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా వాళ్ళ పార్ట్ ఆఫ్ సిలబస్ చదువుకుంటారు. ఆ పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది.